ఇదేమో 100, ఇది 200, ఇది కూడా ఇగో జిట్టు తీసేస్తుండు మా బామ్మడి గాడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అయితే ఈరోజు ఎటు పోతాం, ఏం చేద్దాం అనేది చూపిస్తాయి ఇందులో. మనము ఈ 2 పోషమ్మల కాడికి అయితే అటు లోపలికి వెళ్ళాలి. ఒకసారి చూపిస్తా. అంబార్పేట ఈదులు ఈతవనము మొత్తం చూద్దాం ఒకసారి. ఇక్కడికి వెళ్ళి లోపలికి అయితే పోవాలా. ఇదంతా ఈతవనమే. దీన్ని కంచి అంటారు. ఈ కంచిల్నే మొత్తం ఈత చెట్లు అయితే ఉన్నాయి. ఇక్కడనే కళ్ళు అయితే ఇప్పుడు మనము చూద్దాం ఒకసారి. ప్రొద్దున్నే 7 అయిందంటే ఎండాకాలము అందరు గౌండ్లోళ్ళు వెళ్ళి మొత్తం ఇడిచి పెడతారు. ఒకరోజు ముందు చెప్తేనే కళ్ళు. ఒకసారి చూద్దాం. గడ్డలు మంచిగా, గడ్డలకు ఈ మనిషికి పిల్ల కావాలా? ఇగో ఈ మనిషి మ్యారేజ్ చేయడానికి రెడీ ఉన్నాడు. పిల్ల దొరకలేదు. గ్రౌండ్లో వాళ్ళని ఉంటే చెప్పుర్రు, కొద్దిగా కామెడీ అయ్యారు. మంచిగానే ఉన్నాడు పోతు. ఇగో కళ్ళు అయితే ఇప్పుడే ఎడుతుర్రు. ఇది అంబార్పేట ఈతవానం. ఇది ఇగో గౌడ్స్ అయితే వచ్చారు ఇప్పుడే. ఇడుతుర్రు ఇప్పుడే. ఇదంతా సొంత భూమి. ఇది ఒక 2 ఎకరాలు ఉంటుంది కావచ్చు, అంతేనా అన్న? 7 ఎకరాలు ఉంటుందట మొత్తం. ఈ చెట్లు అయితే మొత్తం పెద్దగా పెరిగినాయి ఇవన్నీ. ఒకసారి చూపిద్దామని అయితే చూపిస్తున్నా. ఎండాకాలము కళ్ళు అయితే ఇక దొరకది. కొద్దికి చెప్పిన వాళ్ళకు, ఒకరోజు ముందు చెప్పిన వాళ్ళకే కళ్ళు. ఇగో డాక్టర్ పని చేస్తాడు, మళ్ళీ ఈ వృత్తి కుల వృత్తి కూడా చేస్తాడు ఈయన. ఏమో డాక్టరు. ఇగో ఇటు సైడు ఇటు ఉన్నది మొత్తం 7 చిల్లర ఉంటుంది అటు. ఇది 7 ఎకరాల చిల్లర ఉంటుంది. వీటికి ఇప్పుడు ఎండాకాలం అయితే నీళ్ళు కట్టుకుంటా గీస్తారు. కళ్ళు మాత్రం సూపర్ ఉంటుంది. అన్నీ ఇడిచిపెడతారు ఇప్పుడే. 7:30, 8 వరకే ఇడిచిపెడతారు మొత్తం. 9 వరకు ఇక తాగేటోళ్ళు వస్తారు. ఇది ఇవి ఇక్కడ బొంగలు ఉన్నాయి కదా. ఇది ఎంత కొట్టరా? ఇది అంపు కదా. అంపు 100 రూపాయలకు ఒకటట. ఈ పెద్ద ఇంట్లో 2 చిన్నవి ఉన్నాయి, ఒకటి పెద్దది ఉంది కదా. ఇదేమో 100, ఇది 200, ఇది కూడా 200. తెల్లగా మన పాల లెక్కలు ఉంటుంది సేమ్. చిన్నవి 100, పెద్ద 200. మా మామ అవుతాడు, గుడ్లు కూడా అమ్ముతాడు, కళ్ళు అన్నిటికీ సప్లై చేస్తారు అందరి దగ్గరికి. ఇది రోజు కల్లాగా ప్లేస్. ఇది ఇక్కడ మా ఫ్రెండ్స్ అయితే ఉన్నారు ఇక్కడ. సరే చూద్దాం. గుడాలు, కళ్ళు, అవి శనిగలు. ఏడిరా పుట్నాలు అవి, శనిగ పుట్నాలు. ఇది ఎండాకాలము ఈడ ఇన్నే ఉంటుంది స్పెషల్. ఇక్కడ ఒకడు మా మామ వచ్చింది ఇప్పుడే. అన్న నీ పేరేం పేరే? వాసాల నల్లగొండం. వాసాల నల్లగొండమా? ఏమేమి అమ్ముతావు నువ్వు? మక్క గుడాలు, శనగ గుడాలు, బటాన్ గుడాలు. ఈ మొత్తం ఈదులలో సప్లై చేస్తావు? 2 సంవత్సరాలు అయిపోయాయి. 2 సంవత్సరాలు అవుతుంది. ఆదాయం మంచిగా ఉంటుందా? ఏం ఆదాయం? 600 అయితే 300 సంవత్సరం 300 కైకిలు అయితే పడుతుంది కదా. ఉన్న సీదా కదా, దాచుకుంటే ఉంది. ఇవి గుడాలు, ఇవి శనగ గుడాలు, ఇవి శనగలు ఫ్రై, తర్వాత ఉప్పుతోటి ఫ్రై చేసి, కోడిగుడ్లు, తర్వాత ఇవి కోడిగుడ్లు. ఈదులలో తిరుగుతాడు ఈ అన్న రోజు. ఇక కల్లా వచ్చిన వాళ్ళకు వాళ్ళకి అందరికి సప్లై చేస్తాడు. ఇక గంపెత్తాడు వచ్చి డైరెక్ట్ ఈదులోకి వేస్తాడు. ఇగో మా గోప్ సేటు ఇక కల్లా అవుతుంది వచ్చి ఇప్పుడే. గంపెటోడు గౌడు ఈడే 2 అంపులు ఇస్తాడు రోజు. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్. నా పేరు రఘు. తలకాయ కడుక్కొని ఉడకబెట్టుకోవాలా ముందుగా. మీరు టైటిల్లో ఏదైతే చూసిరో అదే ఈ తలకాయ బొక్కల దావత్. మా ఊరి ఈదుల్లో దావత్ అని పెట్టినా కదా, అదే ఇది. అయితే మొత్తం తలకాయ ఉడకబెట్టుకొని మిర్చీలు, ఉల్లిగడ్డలు కోసి మొత్తం అందులో వేసిండు వాడు.
మా బామ్మడిది అంటిండు. అయితే ఇది కొత్త రకం అయితే చూసిన నేను. ఉడకబెట్టంగానే అన్నీ వేసిండు అందులో. అది మొత్తం ఉడికినాక ఆ గ్రేవీ అంపి మళ్ళీ దాన్ని తీసి అయితే పొడికేసిండు. చూస్తారు కదా అన్నీ మిక్సీ వేసిండు. ఆ మిక్సీ వేసే దాన్ని తర్వాత అంపుకొని పక్కన పెట్టేసి ఇవి మొత్తం బొక్కలకు అవి మొత్తం మాంసం ఏదైతుందో ఊసిపోయిన బొక్కలన్నీ తీసేసి పక్కన పెట్టి ఆ మెత్తడి కానీ పులుగు బొక్కలు కానీ అవన్నీ పాయ అన్నీ పక్కకి వేసి కాళ్ళ సూప్ తాగుతున్నాడు మా బామ్మర్ద. అది అంపి పక్కన పెట్టుకున్నాక తర్వాత ఇది పోనికేసి మొత్తం మిరపకాయలు ఉల్లిగడ్డలు మసాలాలు అన్నీ ప్రతిదీ కారపొడితో సహా అన్నీ ఇందులో వేసిన తర్వాత ఆ తలకాయ బొక్కలు ఏవైతుందో ఇందులో మిక్సీ వేసిండు. మిక్సీ వేసి కొంచెం అంత ఉడికిన తర్వాత చూస్తారు కదా ఉడికిన తర్వాత కారపొడి అవన్నీ వేసిండు. తలకాయ బొక్కల కూర అయితే ఈ విధంగా వండిండు. మొత్తానికైతే రెడీ అయిపోయింది. ఇగో జిట్టు తీసేస్తుండు మా బామ్మడి గాడు. ఇక్కడ చూసుకున్నట్టయితే మరొక బౌవని పెట్టి ఆవాలు జీలకర్ర అవన్నీ వేసి గుడాలైతే పోనికేసడానికి అయితే ఇది పెట్టిండు మా తమ్ముడు. వీడు పోనికేసినుండే అవన్నీ వేసి గుడాలు పోనికేసిండు. బాబు నువ్వు గీస్తే అమ్మరపాట కళను మార్పిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే గడ్డం భూమయ్య మామని మాకు మామ అవుతాడు. అయితే నీ చేత కళ్ళు తాగుతామే అంటే ఆయన గియ్యంగా మేము తాగలేం కాబట్టి ఒకసారి అంపమానంగానే అందరికి అంపుకొచ్చిండు. కళ్యాణ్ ఫస్ట్ వేసినోడు అంటకాడు ఈడే ఫస్ట్. మొత్తానికైతే తలకాయ ఒక్కలు అండ్ గుడాలు పోనికేసుడు అయిపోయింది. కూర్చొని అందరం వడ్డన వేసుకొని అందరం ఒకసారి కూర్చొని తిందామని అయితే అప్పుడే కూర్చున్నాం. ఇంకొకటి ఇక్కడ మెదడు అలాగా ఫ్రై చేసి ఉండే ఇది మెదడే. ఇది మొత్తానికైతే అందరం కూర్చొని అయితే కానిచ్చినాం పార్టీ. ఈత కళ్ళు దాని తర్వాత ఇక వేరే ఏమొస్తాయి మీకు తెలిసే కదా అవి కూడా వచ్చినాయి. అన్నీ అందరం కూర్చొని అయితే పార్టీ అయితే కంప్లీట్ చేసినాం. చూడొచ్చు మీరు మనోళ్ళు మాట్లాడకూరంటే మాట్లాడకుండా ఉండలేరు. కాకపోతే కొంచెం వాయిస్ ఓవర్ ఇచ్చిన దావత్ మొత్తం ఎండింగ్కి వచ్చింది. మొత్తం ఇద్దరికి ఒక ముచ్చట ముగ్గురికి ఒక ముచ్చట అయింది. చూడొచ్చు మొగులైతే ఫుల్ అయింది. వాన వస్తుంది కావచ్చు ఏర్పడుతుంది. ఇటు వర్క్ ఫ్రమ్ హోమ్ జరుగుతుంది ఇక్కడ. ఇంకా పార్టీ కొడతలేదు. వాన వచ్చినట్టుంది పార్టీ కొడతలేదు మా పార్టీ. మేము చిన్న దావత్ చేసుకుని ఉండే దావతు అండ్ అంబార్పేట ఈదులు అండ్ ఈతవనం మొత్తం చూపించిన కదా పొద్దున. ఇవన్నీ ఎట్లా అనిపించినాయి ఒకసారి అయితే కామెంట్ చేయండి. చిన్నగా ఒక చిన్న వ్లాగ్ చేసిన ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఇంతే. ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినైతే ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్పై కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరో కొత్త వీడియోతోటి మీ ముందుంటా. ఓకే బాయ్, టేక్ కేర్.